ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ టీజర్ రిలీజ్ అయిన వెంటనే ఎక్స్పెషల్లీ మన తెలుగులో, నార్త్ ఇండియన్ వదిలేయండి అది మనకు తెలియదు, మనకి అచ్చరాని భాషలో, బట్ మన తెలుగులో వచ్చేసి చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే వార్ 2 మూవీ తెలుగులో ఆడదు, ఎవరు చూడరు, వార్ 2 కంటే కూలీ మూవీని చూస్తారు అని చెప్పి సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ చాలా మంది అయితే ట్వీట్లు కామెంట్లు వేసి తెగ ట్రోల్ అయితే చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే వాళ్ళ మైండ్ అయితే బ్లాక్ అయితే అవుతుందని చెప్పాలి. దిమ్మ తిరిగే న్యూస్ అయితే వచ్చింది, అది వీడియోలో మీకు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. మ్యాటర్ లోకి వెళ్తే వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. తెలుగులో చాలా ఎక్స్పెక్టేషన్స్ లేవు, లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక హిందీ డబ్బింగ్ మూవీగా రిలీజ్ అవుతుంది. దీన్ని తెలుగులో ఎవరు చూస్తాడు? ఎవరు చూస్తాడు? ఒకవేళ అక్కడ ఎన్టీఆర్ లేకపోతే ఎవరు చూస్తాడు అనే క్వశ్చన్ అయ్యొచ్చు. బట్ అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డే 1 కొట్టిన ఎన్టీఆర్. రీసెంట్ గా దేవరా మూవీ చూస్తే బిగ్గెస్ట్ డే 1 ఇండియాలో మరి ఇంకా ఏ మూవీకి లేవని చెప్పాలి, నాన్ సీక్వెల్ మూవీలా. ఇప్పుడు వచ్చేసి వార్ 2 మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి చాలా డిస్ట్రిబ్యూటర్లు అయితే వెంబడిపడి మరి అయితే కొంటున్నారు. వార్ 2 మూవీ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా మంది తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి వెంటనే రైట్స్ కోసం అయితే ఎగ్గబడి మరి అయితే కొనడానికి అయితే రెడీగా అవుతున్నారు. ఎస్పెషల్లీ దాంట్లో 3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం 3 ప్రొడక్షన్ హౌసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి వార్ 2 మూవీని తెలుగులో రైట్స్ కొనడానికి అయితే. దాంట్లో ఫస్ట్ లో వినిపిస్తున్న నేమ్ అయితే సితారా ఎంటర్టైన్మెంట్. మన నాగవంశీ గారు రీసెంట్ గా దేవరా మూవీ అయితే రిలీజ్ అయితే చేశారు. రిలీజ్ చేసి చాలా 40 కోట్ల దాకా ప్రాఫిట్ అయితే కొట్టాడు ఆ మూవీతో, దేవరా మూవీతో. ఇప్పుడు వార్ 2 కూడా రైట్స్ నాకే కావాలి అని చెప్పి అయితే రెడీగా అయితే నెంబర్ 1 ప్లేస్ అయితే బిడ్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాడు. అండ్ సెకండ్ వచ్చేసి వెంకటేశ్వర క్రియేషన్స్ రైట్స్ ఇచ్చి కొనుక్కోవడానికి అయితే రెడీగా అయితే ఉంది తెలుగు వర్షన్స్ కి. అండ్ ఇంకొకటి నెంబర్ 3 వచ్చేసి మన ఎన్టీఆర్ నీల్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఈ మధ్య ప్రొడక్షన్ లో మూవీస్ ఇస్తూనే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చేసి వార్ 2 మూవీ రైట్స్ కోసం అయితే తెగ ఎగబడుతున్నారని చెప్పాలి. వాళ్ళు దాదాపు 110 కోట్ల వరకు ఇస్తాము, మాకే రైట్స్ ఇవ్వండి అని చెప్పి అయితే అంటున్నారు. ఇక్కడ నేను చెప్పిన 90 కోట్లు, 100 కోట్లు, 110 కోట్లు ఇవన్నీ కూడా నాన్ రిటర్నబుల్ అమౌంట్. అంటే ఇప్పటి వరకు మనం చాలా ప్రీవియస్ మూవీ చూసాం, ఎస్పెషల్లీ సలార్ గానీ, కల్కి గానీ, అండ్ అంత ముందు గేమ్ చేంజర్ గానీ, అండ్ ఇప్పుడు ఏ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయిన పుష్ప గానీ, పుష్ప 2 గానీ, ఈ మూవీస్ అన్నిట్లో కూడా నాన్ రిటర్నబుల్ ఉండదు. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయి కలెక్షన్స్ రాకపోతే ఆ ప్రొడ్యూసర్ ఎంతైతే అమౌంట్ తీసుకున్నాడో అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కౌంట్ చేస్తున్న అమౌంట్ ఏంటంటే మూవీ ఫ్లాప్ అయినా, మూవీకి వాళ్ళకి నష్టాలు వచ్చినా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది నాన్ రిటర్నబుల్ అమౌంట్. ఇది ప్రీవియస్ గా పాన్ ఇండియా మూవీస్ కన్నా ముందు ఇది ఎక్కువ ట్రెండ్ అయ్యేది. బట్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయిన తర్వాత మూవీకి అంత బడ్జెట్ రికవర్ అవుతుందో, అంత బడ్జెట్ మళ్ళీ వస్తుందో రాదా అని చెప్పి భయంతో నాన్ రిటర్నబుల్ అమౌంట్ తీసేసి మళ్ళీ మీకు అమౌంట్ అయితే తిరిగి ఇస్తాం ఒకవేళ ఫ్లాప్ అయితే అని చెప్పి అయితే కొత్త కండిషన్స్ పెట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా వచ్చిందని చెప్పి అయితే మూవీస్ అయితే చూపించుకుంటున్నారు. ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ వచ్చేసి అయితే ఎన్ఆర్ఏ ఈ కింద అయితే మూవీని అయితే కొనడానికి అయితే 3 ప్రొడక్షన్ హౌసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. హైప్ లేదు, తెలుగులో ఎవరు చూస్తారని చెప్పి క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు 3 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి తీసుకోవడానికి రైట్స్. అండ్ ఆదిత్య చోప్రా గారు అయితే చాలా సెలెక్టివ్ గా అయితే ఉన్నారు. హిందీ వర్షన్ వచ్చేసి తనైతే ఓన్ గా అయితే రిలీజ్ అయితే చేసుకుంటున్నాడు. తెలుగు వర్షన్ ఈ 3 ప్రొడక్షన్ హౌస్ లో ఎవరికి ఇస్తారనేది అయితే కమింగ్ డేస్ లో అయితే తెలుస్తుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, కర్ణాటకను అయితే ఈ రైట్స్ జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత మాస్ ఫాలోయింగ్ కర్ణాటక ఉందో మన అందరికీ తెలుసు. అండ్ అక్కడ కూడా రైట్స్ రీసెంట్ గా దేవరా మూవీ 40 కోట్లు కలెక్ట్ చేసింది కర్ణాటకలో. ఇప్పుడు ఈ రైట్స్ ని వార్ 2 రైట్స్ ని కూడా ఎగబడైతే అక్కడున్న ఫేమస్ ప్రొడ్యూసర్స్ అయిన మన కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ హోల్ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చేసి అయితే మూవీని అయితే కొనడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి వార్ 2 మూవీ రైట్స్ ని కొనడానికి. మరి ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా గారు ఎవరికి ఇస్తారనేది అయితే కమింగ్ డేస్ లో మళ్ళీ మీకైతే వీడియో చేసి అయితే చెప్తాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి నేమ్ ఉంటే ఆ మూవీకి వచ్చే క్రేజ్ అండ్ ఆ మూవీకి వచ్చే రెస్పాన్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా తారకన్న అయితే నిజం చేసి చూపిస్తాడు. ఒకవేళ మూవీ రిలీజ్ ఇదే 100 కోట్ల బిజినెస్ జరిగితే మొత్తం ఫుల్ కలెక్షన్స్ కొట్టి అయితే చూపిస్తాడని అయితే గట్టి నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. మరి ఏ ప్రొడక్షన్ హౌస్ కి మూవీ ఇస్తే బాగుంటుంది కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.